హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఓట్స్ తో వెజ్ ఆమ్లెట్ చూసేద్దామా. నేను వచ్చేసి 6 టీ స్పూన్స్ ఓట్స్ వేసుకున్నాను. శనగపిండి ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను అంతే. దాన్ని మనం వాటర్ లో మిక్స్ చేసుకొని మంచిగా లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఓట్స్ నానితే చాలా బాగుంటది. ఇంకా లోపు ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, ఇంకా కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా కట్ చేసుకోండి. టొమాటో కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆమ్లెట్ లో నార్మల్ గా ఏమేమి వేసుకుంటాం అన్ని వేసుకోవాలి. ఉప్పు, కారం, నేనైతే పసుపు వేసుకున్నా, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసాను. ఇంకా అవన్నీ మిక్స్ చేసుకోవాలి మంచిగా. మనం ఆమ్లెట్ వేసేటప్పుడు ఎగ్ ఎలా మిక్స్ చేస్తామో అలా వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేయాలి. ప్యాన్ వేడయ్యాక ఆనియన్ రుద్దేసి ఇంకా మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసేసి ఇంకా లిడ్ పెట్టేయడమే. కొంచెం లిడ్ ఎందుకు అంటే క్యారెట్ అవి కొంచెం పచ్చివాసన రాకుండా ఫ్రై అవ్వడానికి నేను లిడ్ పెడతాను అనమాట. చాలా బాగుంటది వెజ్ ఆమ్లెట్. అసలు ఆమ్లెట్ లానే ఉంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఓట్స్ వేసాను. ఓట్స్ లేకుండా కూడా మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుంటది. ఓట్స్ వేస్తే అంటే కొంచెం ఫిల్లింగ్ గా ఉంటది అనమాట. డైట్ చేసే వాళ్ళకి, పిల్లలకి ఈ రెసిపీ చాలా బాగుంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.